అమ్మ మీది ఏ ఊరు? దేవన్నపేట. మీ పేరేం పేరు? మేకల భాగ్య. మేకల భాగ్య. ఓకే. ఇప్పుడు ఈ అప్సా ఐటీ తీసుకుపోతుండ్రు కదా? అవును సార్. ఇదివరకు వాడినరా? ఇదివరకు వాడినాం. ఏ పంటలకు వాడినరు? మన దసరా సిక్కుడుకు, బెండ తోటకు, సోరకాయ తోటకు, టమాటాకు ఇట్లా వాడినాం సార్ మేము. ఆ పొలంలో నాటేసేటప్పుడు 20-20లా ఇవి కలిపి కూడా మేము అడుక్కు వేసేసినాం. ఓకే. అంటే ఇది వాడడం వల్ల మీకు అంటే మీకు మంచి అనిపించింది. ఎక్కువ పురుగు మందులు వాడలేము ఇక. ఓకే. తక్కువ అయినాయి. అంటే ఎట్లా అంటే మేము 4 సార్లు పురుగు మందు వాడేది ఒక్కసారి వాడినాం. అవునా? అవును. ఏది కూరగాయలల్లా. ఓకే. అంటే మాకు మంచి అనిపించింది. అంటే దానివల్ల మీకు ఈ స్ప్రే మందు ఖర్చు అనేది తగ్గింది అన్నట్టు. ఒకసారి 4 సార్లు స్ప్రే చేసేది 3 సార్లు ఒకసారి స్ప్రే చేస్తుందంటే అట్లా 3 సార్లు వేస్ట్ అయిపోయింది. తగ్గిపోయింది ఖర్చు. ఓకే. ఓకే. అట్లాగే కింద పిండిలు వేసినప్పుడు మీకు అంటే మొక్క బలంగా ఆరోగ్యంగా మంచిగా వచ్చిందా? ఇప్పుడు మళ్ళీ మేము పంట తీసేటప్పుడు కూడా మనం నాటేసేటప్పుడు కూడా 20 చల్లుతాం, పొటాస్ కలిపి చల్లుతాం, అందులో ఇంత మసాలా ఉరియేసి చల్లుతాం. అవన్నీ 3 మిక్సర్ చేసిన దాంట్లో ఇది కూడా పోతాం. ఇది కూడా పోసి 4 మూతలు, ఎకరానికి గిన్ని మూతలని ఉంటుంది. అది పోసి కూడా మేము కలిపి అడుగు ఎత్తే ఆ నాటేసేటప్పుడు అడుగున పడుతుంది. ఇప్పుడు ఏ పంటకు తీసుకుపోతాను దీన్ని అప్సాను? మొక్కజొన్నకు తీసుకుపోతాను. ఓకే. అయితే నేను చెప్పేది ఏంటంటే మీకు ఇప్పుడు దీన్ని ఎట్లా వాడాలి అంటే మళ్ళొకసారి వినండి. ఇప్పుడు మీరు పిండి వేస్తారు కదా, మీరు DAP కానీ 20-20 కానీ లేకుంటే యూరియా కానీ వేస్తారు కదా, దాంతోపాటు మీరు ఒక ఎకరానికి 10 మూతలు పోసుకోండి దీన్ని. 10 మూతలు అంటే ఒక మూత 20 ml ఉంటుంది, అంటే 200 ml ఒక ఎకరానికి అన్నట్టు. ఓకేనా? అట్లాగే మీరు కూరగాయలలో కూడా మీరు పిండి వేసేటప్పుడు కూడా ఇదే విధంగా చేసుకోండి. అలాగే మీరు గడ్డి మందు ఒకవేళ మీరు కొట్టాల్సి వస్తే మీరు సొరకాయ చెట్లు ఉంటాయి, సొరకాయ మధ్యలో లేదు గట్ల మీద గడ్డి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే గడ్డి మందులో మీరు ఒక పంపుకు మీరు ఒక 20 ml అంటే ఒక మూత పోసుకోండి మీరు తీసుకొచ్చిన గడ్డి మందుతో పాటు. అట్లాగే పైన మీరు దోమకు కానీ పురుగు కానీ స్ప్రే చేస్తారు కదా, ఆ స్ప్రే చేసినప్పుడు మీరు ఏం చేయండి అంటే ఒక మూత అనేది 2 పంపులకు వస్తుంది కాబట్టి ఏంటంటే సగం మూత ఒక పంపుకు పోసుకోండి, అంటే ఒక 10 ml అన్నట్టు. ఈ విధంగా మీరు ప్రతి పంటకు వాడుకున్నట్టయితే ఏ పంటకైనా కానీ మీరు కూరగాయలకు కానీ మొక్కకు కానీ వరికి కానీ ఏదైనా వాడుకున్నట్టయితే మీకు పంట బాగుంటుంది, పంట ఆరోగ్యంగా ఉంటుంది, దిగుబడి కూడా ఎక్కువ శాతం వస్తుంది. అర్థమైందా? ఓకే. ఆ రకంగా వాడుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మేడం కానీ నాకు కానీ ఫోన్ చేయండి. నమస్తే అండి.